మన చుట్టుపక్కల మనం ఎన్నో సలహాలు వింటున్నాం. ఎంతోమంది చెప్తుంటారు సోషల్ మీడియాలో కానీ, మీరు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. గొప్ప గొప్పోళ్ళు చూడండి. ముఖేష్ అంబానీ గారు, రతన్ టాటా గారు, అలానే ఫారెన్‌లో చూసుకుంటే అమెజాన్ జెఫ్ బెజోస్, ఇంకా ఇలాన్ మస్క్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ వింటుంటాం. మార్క్ జుకర్బర్గ్. వాళ్ళు సాధించలేనిది మనం ఎందుకు సాధించలేము అనుకుంటాం. మీరు సాధించగలుగుతారు. మీరు ట్రై చేయండి. మరి కొంతమంది బాలసుబ్రహ్మణ్యం గారు సింగర్, స్పోర్ట్స్లో కొంతమంది కొన్ని పేర్లు వినబడుతుంటాయి. చెస్ కానీ, మరి ఇంతమందిలో, ఇన్ని కోట్ల మందిలో వీళ్ళ పేర్లు మాత్రం ఎందుకు వినబడుతున్నాయి? మిగతా వాళ్ళు ఎందుకు వినబడట్లేదు? మిగతా వాళ్ళందరూ ఏం సాధించనట్ట? ఒక పాయింట్ ఏంటంటే, బేసిక్ పాయింట్, మీరు మీ లైఫ్ స్టైలు, మీకున్న కమిట్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేసుకోగల లెవెల్లో ఉన్నప్పుడు ఒక లెవెల్ సాధించినట్టు. నెక్స్ట్, మీ పొటెన్షియల్ ఎంత ఉంది, మీ క్యాపబిలిటీ ఎంత ఉంది, మీకు ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మీకు ఎంత టాలెంట్స్ ఉన్నాయి, దాని తగ్గట్టు మీరు స్కేల్ అప్ అవ్వగలిగారా లేదా? మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఒక బిజినెస్ నాలెడ్జ్ కానీ, దానికి సంబంధించిన ఏమేమి ఇన్పుట్స్ ఉంటాయి, ఏమేమి కావాలి, రిక్వైర్మెంట్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, వాటిని బట్టి మనం ఎలా డెసిషన్ తీసుకోవాలి, మనం ఎంత మటుకు రిస్క్ తీసుకోగలం. మరి ఎన్నో మార్పులు వస్తుంటాయి టెక్నాలజీలో కానీ, ఇంకా వేరే వేరే కావాల్సిన ప్రాసెస్ సిస్టమ్స్లో కానీ. మనం ఎంత మటుకు అప్గ్రేడ్ అవ్వగలం, ఎంత మటుకు నేర్చుకుంటాము, సో మనం ఏ ఫీల్డ్లో సక్సెస్ అవ్వగలం. అంటే టాలెంట్స్ ఉండొచ్చు, అందరికీ చాలా టాలెంట్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఎకో సిస్టమ్ కూడా ఉండాలి. ఒక మర్రి చెట్టు తీసుకుపోయి ఎడారిలో విత్తనం నాటినంత మాత్రాన అదేం పెరగదు. దానికి కావాల్సిన రిసోర్సెస్, ఎకో సిస్టమ్ కూడా మనం డెవలప్ చేయగలగాలి, మన దగ్గర ఉండాలి. వీటికి సంబంధించిన ఈ పాయింట్స్ సంబంధించి ఇంకొంచెం ఫుల్ లెంత్ వీడియో పెడతాను. సో అది కూడా చూడండి. ఇందులో జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేస్తున్నాను. నా ఛానల్ సెల్ఫ్ అవేర్నెస్, పర్సనల్ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్ ఇలాంటి వాటి గురించి ఉంటాయి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై అదర్ వీడియోస్. థ్యాంక్ యూ.